శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో రవి, వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, మీనరాశిలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు, కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. ఈ వారం 26 ఆదివారం 2026 నుండి ఏప్రిల్ నుండి 2 మే 2026 శనివారం వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రాశిలో రవి, ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయంలో గురువు, వ్యయ స్థానంలో బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాల వ్యవహారాలలో అనుకున్న మార్పులు ఏర్పడతాయి. మానసిక సంతృప్తిని కలిగి ఉంటారు. ఈర్ష, ద్వేషం, అసూయతో కొంతమంది చేస్తున్నటువంటి పనులు కావచ్చు, కొన్ని రకాలైనటువంటి గొడవలు కావచ్చు, వీటితో మీరు విసిగి వేసారిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది మధ్యవర్తుల ద్వారా చేసే సానుకూల ప్రయత్నాలు, అంటే ఒక పరిష్కారం అనేది ఉండాలి కదా, ఆ నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు సాధారణ ఫలితాలను ఇస్తాయి. కాస్తంత ధన నష్టానికి కారణమవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త స్నేహితుల పరిచయాలు పెరుగుతాయి. పాత స్నేహితుల పరిచయాలు బలపడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. మంచి చెడుల గురించి మాట్లాడి కాలక్షేపం చేయాలన్న ఆలోచనలు, ఇలానే తరచుగా కలుసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఈ వారం పరిహారం. లక్ష్మీ నరసింహ పాశుపత హోమాన్ని జరిపించండి. స్వామివారి అష్టోత్తరాన్ని చదువుతూ ఎరుపు పువ్వులతో అర్చన చెయ్యండి. ఈ యొక్క పరిహారం చేయటం వలన నరదిష్టి తొలగిపోతుంది. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అలసటకి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఎవరో మీ టాలెంట్ని గుర్తించారని, మిమ్మల్ని ఏదో ప్రోత్సహిస్తున్నారని, మీరు ఉద్యోగం మానుకొని వస్తే వాళ్ళేదో మీకు అండగా ఉంటారని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నమ్మద్దు. కీడించి మేలించుకుంటే మీకు సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో శుక్రుడు, ద్వితీయ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో రవి, లాభస్థానంలో బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. రాష్ట్రాధిపతి రాశిలో సంచారం మేలు కలిగించే అంశమే. ఉత్తరుత్తర పెట్టుబడుల గురించి, ప్రణాళికల గురించి చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి, బాగుంటాయి, కలిసొస్తాయి. వృత్తి నిమిత్తం, వ్యాపార నిమిత్తం ఏ పని చేసినప్పటికీ కూడాను విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ చూసినా ఏం చేయబోయినా కూడాను ఎవరైనా ఏమైనా అంటారేమో, ఇది తప్పు పడతారేమో, అది తప్పుగా దొర్లుతుందేమో, మనం ఇలా చేస్తే ఏమంటారో, అలా చేస్తే ఏమంటారో, ఇలా రకరకాల ఆలోచనలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అండ్ అలానే అక్కడ పరిస్థితులు కూడా మీరు అనుకున్నట్టుగానే ఉంటాయి. ఏదైనా ఒకటి చేస్తే తప్పు, ఇది ఇలా చేస్తారా అని చెప్పనని వంక పెట్టేవాళ్లే కానీ అది సరిగ్గా ఎలా చేయాలని మాత్రం చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. అన్య భాషల పట్ల మక్కువ కనబరుస్తారు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు, బాధ్యతలు, వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న దానికన్నా ఒక 10 రూపాయలు ఎక్కువే ఖర్చు అవుతుంది, కానీ రూపాయి కూడా తగ్గే మార్గం మీకు కనిపించకపోవచ్చు. అప్పటికప్పుడు స్నేహితుల సహాయం పొంది ధన సహాయం పొందవలసినటువంటి పరిస్థితులకి దారి తీయవచ్చు. ఈ వారంలో పరిహారం భాగంగా శుక్రవారం రోజున కనకదార స్తోత్రాన్ని పఠించి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి.
అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా అమ్మవారి దేవాలయంలో జామ పండ్లను కానీ లేదా ద్రాక్ష పండ్లను కానీ ప్రసాదంగా నివేదించి 10 మందికి ప్రసాదంగా పంచండి. దీని వలన ఒత్తిడి తగ్గి కార్యజయాన్ని మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం సానుకూల మార్పులు ఉంటాయి. కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయో రావో, మనం చేయగలుగుతామో లేదో, ఇంట్లో బాధ్యతలు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ ఏదో ఒక సమస్య రావడము, ఇరుక్కుపోయినట్టుగా, ఎదుగుదల లేనట్టుగా, అడ్డంకులు ఎక్కువగా ఉన్నట్లుగా మీరు భావిస్తారు. కానీ 3 ప్రతి ఒక్క సమస్యల నుంచి బయటికి వస్తారు. మానసికంగాను శారీరకంగాను మంచి సంతోషాన్ని, ఊరటని కలిగినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్లూ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దశమ స్థానంలో కుజుడు, బుధుడు, శనేశ్వరుడు, లాభస్థానంలో రవి, వ్యయస్థానంలో శుక్రుడు, ఈ రాశిలో గురువు బుధుడు ఇద్దరు పరివర్తన చెందినటువంటి ఫలితాలను మనం పొందుతాము. కాకపోతే అవి కాస్తంత తక్కువ శాతంలో ఉండొచ్చు, అంత మాత్రమే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శత్రువులు వేసేటువంటి వ్యూహాలు, పన్నాగాలను ముందే మీరు పసిగట్టగలుగుతారు. వాటికి తగినటువంటి చర్యలను తీసుకోగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అత్యంత సన్నిహితులైన వాళ్ళ ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీరు తెలుసుకొని భవిష్యత్తు గురించి ఆలోచించే అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. గట్టి ప్రయత్నం చేయండి. ఈ వారం పరిహారంలో భాగంగా గణపతి స్వామివారి పూజను ఆచరించండి. గంధంతో, గరికతో స్వామివారికి అర్చన చేసి ఆ గరికని కాస్తంత వ్యాలెట్లో ఉంచుకోవడము లేదా మీ స్టడీ టేబుల్ మీద ఉంచుకోవడము, గంధాన్ని ప్రతిరోజు నుదుటన ధరించండి. ఆలోచన శక్తి మరింతగా పెరుగుతుంది. ప్రత్యేకించి ఉద్యోగంలో సతమతమయ్యేటువంటి అంశాలు ఏవైనా ఉన్నానో ఈ గంధం పెట్టుకోవడం వలన మీకు నిదానం ఏర్పడి మంచి నిర్ణయం చేయగలుగుతారు. ఎందుకంటే బుధుడు నీచ స్థితి మీనరాశి కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన సువర్ణ ఆభరణాలు, విలువైనటువంటి అంశాల గురించి ఎక్కువగా ఆకర్షణకు గురవుతారు. ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల గురించి పెద్దవాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తితో గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరము, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు, దశమ స్థానంలో రవి, లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో గురువు. అదృష్టవశాత్తు దైవానుగ్రహం వలన పనులు 3 సజావుగా సాగే అవకాశం ఉంటుంది. కానీ జరుగుతుందో లేదో, పనులు అనుకున్నట్టుగానే జరుగుతాయో లేదో, ఏమైనా గొడవలు అవుతాయేమో, ఎవరైనా గొడవ పెట్టుకుంటారేమో, ఈ రకమైనటువంటి టెన్షన్లు, కాస్తంత ఆందోళన గురయ్యేటువంటి అంశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కొత్త వాళ్ళతోటి పని చేయాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. మీ సంస్థలోకి కొత్త వాళ్ళను కూడా చేరదీయగలుగుతారు. కొత్తగా ప్రారంభించాలనుకున్నటువంటి కార్యక్రమాల గురించి ఎక్కువగా అలసటకు గురవటము, పనిభారం పెరిగే విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవటం వలన మంచి జరిగే అవకాశం ఉంది. ఈ వారం పరిహారంలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి. లేదా నరసింహ జయంతి రోజున స్వామివారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ప్రతిరోజు ధరించండి. తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మేము చెప్పలేకపోతున్నాము,
ఇటు అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఈ కుటుంబంలో గొడవలు కావచ్చు, బయటికి కొన్నిసార్లు చెప్పుకోలేనంతలాగా మనం బాధపడుతుంటాం. ఇలా ఉన్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన పాశుపత హోమాన్ని జరిపించండి. లక్ష్మీ నరసింహ పాశుపత హోమాన్ని జరిపించండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వృత్తి నిమిత్తం చికాకులు ఎక్కువగా ఉండి కొంతకాలం సెలవు పెట్టుకోవడము, లేదా ఉద్యోగం మానేసి ఇంకొక కొత్త ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ధనాదాయ నిమిత్తం కాస్తంత దెబ్బతినే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి సింహరాశి. కొంతమంది వలన మీకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు చేజారే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. సరైన సమయానికి మంచి నిర్ణయం చేయడం వలన ఇలాంటి అంది వచ్చినటువంటి అవకాశాలు జారిపోకుండా ఉంటాయి. అష్టమ స్థానంలో శనైశ్వరుడు, బుధుడు, కుజుడు, భాగ్యస్థానంలో రవి, దశమ స్థానంలో శుక్రుడు. ఇంటికి సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. శుభకార్య విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా కొన్ని కార్యక్రమాలను చేయగలుగుతారు. చిన్నపాటి అసంతృప్తి, ఆందోళన ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించగలుగుతారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఏవో ఒక చికాకులు, గొడవలు, దీనికన్నా బెస్ట్ ఆప్షన్ నీకు దొరుకుతుందని ఈ విధమైనటువంటి బ్రెయిన్ వాష్ కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తలు అవసరం. నమ్మించి మోసం చేసేవాళ్ళు తారసపడవచ్చు. ఈ విషయాలలో మాత్రం అటెంటివ్గా ఉండండి. ఇంటికి అద్దెకు ఎవరు రావటం లేదు, ఎంతో కాలంగా ఖాళీగానే ఉంది, పనులు జరగటం లేదు, అద్దెకెవరైనా వస్తే ఆర్థికంగా బాగుంటుందన్న ఆశ ఉన్నప్పటికీ ఇవి ముడిపడక రావాల్సినటువంటి ధనాదాయం నిలిచిపోతున్నట్లయితే ఈ వారం పరిహారంలో భాగంగా లక్ష్మీ నరసింహ పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా జరుగుతాయి. మీకు ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంటి క్రయ విక్రయాలు కావచ్చు, పొలం కావచ్చు, లేదా రెంట్కి రావటం కావచ్చు, ఈ విధమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధిస్తారు. ధనాదాయాన్ని పొందుతారు. స్వామివారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తాత్కాలిక వ్యాపారాలు పెట్టాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ధనాదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. కొత్తగా ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలి, లేదా ఏదైనా అకాడమీ పెట్టుకోవాలి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేయాలి, చిన్నగా కోర్సులు అమ్ముకోవాలని చేసే ప్రయత్నాలు, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా చేసే ప్రకటనల ద్వారా, ప్రయత్నాల ద్వారా మంచి జనాదరణ మీరు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. పెద్దల పేరు మీద మంచినీళ్లు తరచూ దానంగా ఇవ్వండి. మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శనైశ్వరుడు, బుధుడు, కుజుడు, అష్టమ స్థానంలో వ్యయాధిపతి అయినటువంటి రవి, భాగ్యస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో గురువు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తము ఎన్నో సమస్యలను దాటవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయిన వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఒక్కటి కూడా మీకు ఉపయోగపడకపోవచ్చు. ధన నష్టం కావచ్చు, లేకపోతే ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఎవరికైనా మీరు ఒక 10 రూపాయలు బాకీ ఉన్నట్లయితే వాళ్ళు మీరు 25 రూపాయలు బాకీ ఉన్నారని అసత్య ప్రచారాలు చేయడము మీ మానసిక క్షోభకి కారణమవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి ఏదైనా క్రయ విక్రయాల గురించి, వ్యవహారాల గురించి చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
ఇంటికి నరదిష్టి పోవాలి, ఎక్కువగా ఏడుపులున్నాయి అవన్నీ పోవాలి అని అనుకున్నట్లయితే ఈ వారం పరిహారంలో భాగంగా నరదిష్టి యంత్రాన్ని ఇంటికి లేదా వ్యాపార కేంద్రానికి ముఖ భాగం వైపున తగిలించి ప్రతిరోజు అగరబత్తి చూపించండి. వారానికి 3 ఆకుపచ్చ నిమ్మకాయలను కట్టి తరచూ ప్రతి వారము మార్చండి. ఈ విధంగా చేయడం వలన నరదిష్టి పోతుంది, క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త వాళ్లతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ప్రత్యేకంగా వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు, వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం చేసే ప్రయత్నాలలో కొత్త వాళ్ళ పరిచయాలు, పాత వాళ్ళ సహాయాన్ని మీరు ఎక్కువ శాతం పొందగలుగుతారు. మంచి మార్పులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ఆయా నిర్ణయాలు మీరు ఏమీ చేయకపోయినా వాటంతట అవే పనులు జరిగిపోతూ ఉంటాయి. కేవలం మీరు ప్రేక్షక పాత్ర పోషించడం అనేది ఉంటుంది. అంటే ఆయా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో మీరు ఎంతవరకు అంతవరకే అన్నట్టు ఉంటుంది. ఎక్కువ శాతం మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవటానికి కానీ లేదా ఇతరితర అంశాల గురించి ఆలోచించడం కానీ అవసరం లేనటువంటి విధంగా ఉండవచ్చు. ఈ నిమిత్తం నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. తదుపరి తులారాశి. తులారాశి వారికి 7వ స్థానంలో రవి, 8వ స్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో గురువు గ్రహ సంచారం ఉన్నది. అనుకున్న కార్యక్రమాలలో మంచి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. పనులు 3 వంతులు సజావుగా సాగిపోయే అవకాశం ఉంటుంది. పై అధికారులతో వేధింపులు తగ్గి వాళ్ళ ద్వారా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలను మీరు ఎలాగైనా సరే సంపాదించుకోగలుగుతారు. కొంతమందితో మాత్రము వేధింపులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే పై వాళ్ళ కరుణ ఉంటుంది, కాదనేమీ లేదు, కానీ కింద వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు పై వాళ్ళు తీసుకురండి మీ కాగితాలను, మీ ఫైల్ని తీసుకురండి, నేను సంతకం పెడతా అని చెప్తారు, కానీ కింద వాళ్ళు ఎంతసేపటికి అవి వదలరు. ఈ విధమైనటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. సామధాన దండోపాయాలు కావచ్చు, మధ్యవర్తుల ప్రమేయం కావచ్చు, స్నేహితుల సహాయం కావచ్చు. ఈ సందర్భాలలో మీరు అవన్నీ పొంది మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తే గనక మీకు పనులు 3 వంతులు పూర్తయ్యే అవకాశం ఉంది. తద్వారా ప్రయోజనాలను కూడా మీరు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన సౌఖ్యం ఉండకపోవచ్చు. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలకై కొన్ని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఈ వారం పరిహారం: ప్రతి సోమవారం రోజున శివాలయంలో పంచామృతాలతో అభిషేకం జరిపించి ద్రాక్ష రసంతో స్వామివారికి అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని పొందుతారు. ఇలా ప్రతి సోమవారం కొన్నాళ్ల పాటు చేయండి. తద్వారా ఆగిపోయి ఉన్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తాత్కాలిక వ్యాపారాలు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాలు మంచి ఆదాయాన్ని పొందుతాయి. వాహన ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు రావచ్చు. శుభ కార్యక్రమాల నిమిత్తం కావచ్చు, కొన్ని ప్రయత్నాల నిమిత్తం కావచ్చు, ఎక్కువగా తిరగడము, తరచూ వెళ్ళి రావడము, ఈ విధమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఇష్టపడ్డ వ్యక్తితో కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జన్మజాతకంలో బలం ఉందో లేదో తెలుసుకొని తగు జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల మార్పులు ఉంటాయి. మంచి శుభవార్తని అత్యంత తొందరలో వింటారు. కొత్త స్నేహితులు, పాత స్నేహితుల పరిచయాలు మరింతగా పెరుగుతాయి. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనైశ్చరుడు, బుధుడు, కుజుడు, షష్టమ స్థానంలో రవి నీచ స్థితి, సప్తమ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రము, అష్టమ స్థానంలో గురువు.
శుభ కార్యక్రమాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ శక్తి వంచనలు లేకుండా శ్రమించడము, ఇతరుల సహాయాన్ని కూడా పొంది కొన్ని కార్యక్రమాలని గట్టెక్కించగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఒకానొక సందర్భంలో మీరిచ్చినటువంటి సలహాల వలన ఇతరులకి ఎక్కువ శాతం మంచి జరగడము, వాళ్ళ సంతోషాన్ని పొందడము, తద్వారా మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ సంబంధమైన సమస్యల నుంచి బయట పడడానికి కాను మీరు తీసుకునే నిర్ణయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒక పొలము స్థలము విక్రయించడానికి పెట్టడము, ఎవరు రాకపోవడము, ఉన్నది రూపాయి అయితే 60 పైసలకి ఇస్తావా 70 పైసలకి ఇస్తావా అన్నట్టు ఇలాంటి బేరాలు ఆడేవాళ్ళు రావడము, ప్రత్యేకించి మధ్యవర్తులే చెడగొట్టడము, ఇవన్నీ కూడా బయట పడడము కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి దారి తీయవచ్చు. ప్రత్యేకంగా ఈ సమస్యల్లో ఉన్నవారు ఈ వారం పరిహారంలో భాగంగా లక్ష్మీ నరసింహ పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఎవరైతే మీకు కీడు తలపెట్టాలనుకుంటున్నారో, నష్టం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. మీకు చక్కగా పనులన్నీ జరుగుతాయి. మీకు ధనాదాయం కావచ్చు, పేరు కావచ్చు, పరపతి కావచ్చు, ఎందుకోసమైతే సంకల్పించుకొని చేస్తున్నారో అవన్నీ మీరు పొందే అవకాశం ఉంటుంది. స్వామివారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రత్యేకంలో ఉన్నాము. ఈ విధంగా పరిహారం చేసుకోవటం వలన మంచి జరుగుతుంది మీకు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకు, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు సానుకూల మార్పులు ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఆఫ్లైన్ షాపులో కావచ్చు, ఆన్లైన్ క్రయ విక్రయాల్లో కావచ్చు మంచి పేరుని పొందే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తము ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కొత్త రుణ సహాయాన్ని అయిన వాళ్ళ దగ్గర తీసుకునే అవకాశం ఉంది. కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభించేటప్పుడు తెలియనటువంటి విషయాల గురించి తెలుసుకొని ప్రారంభం చేయండి. అనవసరంగా మనకి తెలియదు, ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పెడితే బాగుంటాయి అన్నారు, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే చేయటం కాదు. కాస్తంత మనకి తెలిసిన వాళ్ళు మనకు అర్థమయ్యే భాషలో నిజంగానే వస్తుందో రాదో చెప్పి మనకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళ సహాయం తీసుకొని చెయ్యండి. కొత్త పథకాలలో చేరే అవకాశాలు ఉన్నాయి. ధనాన్ని పొదుపు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కాబట్టి ఈ పెట్టుబడులు పెట్టే విషయాలలో మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకొని మంచి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా కీలకమైనటువంటి ముఖ్యమైన విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. మానసిక ఊరటని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు, పంచమ స్థానంలో రవి, 6ంట శుక్రుడు స్వక్షేత్రము, సప్తమ స్థానంలో గురువు. నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉండవచ్చు. మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమంది అన్న మాట మిమ్మల్ని గాయపరుస్తుంది. మీకు ఏమాత్రం నచ్చదు, సహించలేకపోతారు. అంటే ఇంతలాగా అవమానించాలా, ఎంతసేపు అవతల వాళ్ళకి మాట్లాడటం రాదని అనుకుంటాము, కానీ ఇంటెన్షనల్గానే మన గురించి అని తక్కువగా మాట్లాడుతున్నారు అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. శుభకార్యాల విషయాలలో కావచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండండి. మీ వైపు నుంచి తప్పులు దొరలకుండా జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాలలో మీ సంతానం పేరిట మీరు దాచినటువంటి ధనం ఇప్పుడు అధికంగా పెరగటము మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆ ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళకి అడ్మిషన్స్ కావచ్చు, ఇతరితర విదేశీ ప్రయత్నాల గురించి కావచ్చు, ఏవైతే వాళ్ళ నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఉన్నాయో అవి అనుకూలంగా ఉంటాయి. ఈ వారం పరిహారం: చేతికి శక్తి కంకణాన్ని ధరించండి. రుణబాధలు అధికంగా ఉన్నాయి, ఏ పనిలోనూ పురోగతి లేదు,
అసలు ఏది కూడా పూర్తి కావటం లేదు అని అనుకున్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం మంచి శుభవార్తని వినగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను మీరు ఊరట చెందే విధంగా స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా మంచి మాటని వినగలుగుతారు. కొన్ని రకాలైనటువంటి మంచి ఈవెంట్స్ జరుగుతున్నాయి. మీకు చెడు చేయాలనుకున్న వాళ్ళకే చెడు జరిగి వాళ్ళు వెళ్ళిపోవడము, ఇలాంటివి ఏదో గందరగోళం ఆఫీసులలో జరుగుతున్నాయని ఈ విధమైనటువంటి క్షేమ సమాచారాన్ని శుభ సమాచారాన్ని మీరు వినగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి. విరాళాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన ధర్మాది కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. చేయాలనుకున్న పనులను చేయాలనుకున్న సమయానికి చక్కగా చేయగలుగుతారు. ధనం వచ్చే అవకాశము ఉంది. అందులో 99% మొత్తం ఖర్చు అయిపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, మనం ఒక 20 రూపాయలు అప్పు తీసుకొని వచ్చి మెయింటెనెన్స్లు, జీతాలు, లేకపోతే మన ఇంటి పచారీ ఖర్చులు ఏవైతే గడుపుకునే పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో నుంచి బయట రాగలుగుతారు. మీకు కావలసినటువంటి 100 రూపాయలు మీరు సంపాదించుకోగలుగుతారు. ఆ 100 రూపాయలు 99 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోగలుగుతారు. కొద్దిగా ఊరట కలిగించేటువంటి శుభవార్తలను వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులు కావచ్చు, లేదా అత్యంత సన్నిహితులైన వారి ఆస్తి పాస్తులు డివిజన్స్కి సంబంధించి కావచ్చు, పంపిణీలు కావచ్చు, ఏదైతే ఇవి ఉన్నాయో అందులో మీరు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మధ్యవర్తి అగ్రిమెంట్స్లు, విట్నెస్ సంతకాలు మాత్రం పెట్టద్దు, చెయ్యొద్దు. అంటే మీకు వస్తే మీరు తీసుకోండి అంతవరకే. కానీ సాక్షి సంతకాలను అంటాం కదా, అలాంటివి మాత్రం చెయ్యొద్దు. ఎవరి పట్లనో మీరు ఏదో వాళ్ళ వైపు ఉన్నట్టుగా మాత్రం ఆ తద్భావన ఎదుటి వాళ్ళకి రాకుండా జాగ్రత్త వహించండి. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరుగుతుందో లేదో అన్న ఆందోళన ఎక్కువ స్థాయికి చేరుకుంటుంది. 3 అంతులు ఖరారవ్వటము, 3 అంతులు పాడవటం, అంటే ఈ విధమైనటువంటి విషయాలు ఎక్కువగా ఉండవచ్చు. మీ జన్మజాతకంలో సపోర్ట్ ఉండి బాగుంటేనా ఆయా కార్యక్రమం అనేది నెరవేరుతుంది, లేదా కాదు అనుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. వాగ్దానాలు మాత్రం చెయ్యొద్దు. క్రయ విక్రయాలు, లెక్కలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. బుధుడు తృతీయ స్థానంలో సంచారం ఉన్నందువలన ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదోషకాల సమయంలో అర్చన జరిపించండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వాగ్దానాల కారణంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఊహించనటువంటి మార్పులు ఎక్కువగా ఏర్పడే విధంగా ఉంటుంది. ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నవారు, కమ్యూనికేషన్ ఉద్యోగంలో ఉన్నవారు, సేల్స్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి పని భారం విపరీతంగా పెరుగుతుంది. మీ పలుకుబడి కూడా మరింతగా పెరుగుతుంది. మంచి పరిణామాలు మాత్రం ఏర్పడతాయి. ఈ అలసటకు తాలూకు సంబంధించినటువంటి అనారోగ్యాలు మాత్రం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు, బుధుడు, కుజుడు, తృతీయ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో గురువు. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించినటువంటి మంచి అంశాలు ఏర్పడటము, మంచి మార్పులు ఏర్పడటం అనేది జరుగుతుంది. వాళ్ళ ద్వారా మీరు మంచి శుభవార్తని వినగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ధోరణి మరింతగా పెరుగుతుంది. చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పెట్టుకునే వారితోటి విసిగి వేసారిపోతారు. అంటే ఇప్పుడు ఒక మనిషికి టెంపరరీ ఉద్యోగం ఉంది,
పర్మనెంట్ అవ్వాలి, బాగా మంచి ప్యాకేజ్ రావాలని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు అనుకున్నంత మాత్రాన సాధించగలుగుతారో లేదో మనం చెప్పలేం. అలా సాధించలేమని మనం దెప్పి పొడిస్తే తద్వారా ఎవరికి ఉపయోగం? ఆ మనిషికి ఎలాగో మంచి ఉద్యోగం లేదని బాధపడుతున్నారు, దాని మీద మనం ఇంకా దెప్పి పొడుస్తున్నాము. ఇది పాపానికి మూటగట్టుకోవడానికి ప్రయత్నమే తప్పించి ఇతరితర ఏమీ లేదు కదా. ఇలాంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ కావద్దు, ఇలాంటి పనులు మీరు ప్రత్యక్షంగా చేయవద్దు. ఇలాంటివి మీ మీద జరుగుతున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. ఈ వారం పరిహారంలో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి 5, 9, 11 లేదా 21 వడలు మాలగా కట్టి స్వామివారి విగ్రహానికి ధరింపజేయండి. ఆ తర్వాత ప్రసాదంగా 10 మందికి పంచండి. ఇలా చేయడం వలన ఏదైతే మానసిక క్షోభ మీరు అనుభవిస్తున్నారో, ఆ భయము, ఆందోళన అనుభవిస్తున్నారో అందులో నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆధారంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మంచి పరిణామాలు ఎక్కువగా ఏర్పడతాయి. పబ్లిసిటీ ప్రయత్నాలు, ప్రకటన ప్రయత్నాల ద్వారా వ్యాపారాన్ని కాస్తంత నిలబెట్టుకోగలుగుతారు. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. కొంతమందికి ప్రత్యక్షంగా సహాయం చేయాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం అండగా నిలబడాలి, వాళ్ళ భవిష్యత్తుకి మనం ఒక దారి చూపించాలి అన్న నేపథ్యంలో కొన్ని నిర్ణయాలను మీరు చేస్తారు. ధన నష్టము, ఖర్చులు ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మీనరాశి. ప్రత్యేకంగా మీనరాశి వారికి ఈ రాశిలో శనీశ్వరుడు, కుజుడు, బుధుడు, వ్యయస్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో రవి, తృతీయంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు. అనుకున్న కార్యక్రమాలను 3 వంతులు ఈ యొక్క సామర్థ్యం మేరకు మీరు పూర్తి చేయగలుగుతారు. కానీ ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. పొరపాట్లు దొర్లినప్పటికీ కూడాను దైవ సహాయం వలన, మీకున్నటువంటి దైవానుగ్రహము, గురుబలం వలన మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ మనస్తృప్తి మాత్రం ఉండదు. ఏదో చేద్దాము, ఇది అయితే అవుతుంది, కాకపోతే కాకపోతుంది, ఇది అవుతుందన్న నమ్మకం అయితే నాకు లేదు అన్న ఈ రకమైనటువంటి సైకలాజికల్ థాట్ ప్రాసెస్ మాత్రం ఎక్కువ శాతం ఉండే విధంగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఏ పనులు జరగలేదు కదా, ఇక ముందు ఇది కూడా జరుగుతుందన్నది ఏం లేదు. ఏదో అదృష్టం వస్తుందని అంటే సరే, అది మనకి దగ్గరలో లేదులే అన్నటువంటి అభిప్రాయం ఎక్కువగా ఏర్పడుతుంది. నిద్రభంగం వాటిల్లే విధంగా ఉంటుంది. రాత్రి వేళ ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఎంతో ఆలోచించి అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతారు. ఉదయానికల్లా దేని గురించి ఆలోచించారో కూడా మీకు గుర్తుండదు. అంటే అల్టిమేట్గా ఏ నిర్ణయం చేశాము, ఏం డెసిషన్ తీసుకుంటున్నాము అన్నది మాత్రం కొన్ని సందర్భాలలో గుర్తు కూడా ఉండదు. అంటే ఈ విధమైనటువంటి అంశాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. దీని వలన పరోక్షంగా మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఈ వారం పరిహారం: నరసింహస్వామి వారి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. ఆస్తులు అమ్ముడుపోవడం లేదు, రుణాలు తీరటం లేదు, అద్దెకి ఎవరు రావటం లేదు, విపరీతంగా చికాగ్గా ఉంది, ప్రతి ఒక్కళ్ళతో గొడవలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నవారు నరసింహ జయంతి రోజున లక్ష్మీ నరసింహ పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార రీత్యా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ద్వారా సహాయ సహకారాలను పొందగలుగుతారు. ముఖ్యమైనటువంటి కొన్ని మాటలు, ముఖ్యమైనటువంటి కొన్ని వ్యవహారాలు మాత్రం మీరు చక్కదిద్దుకోగలుగుతారు, బాగుంటుంది. ద్వితీయ స్థానంలో రవి ఉచ్చస్థితి, మంచి జరగాల్సిందే. తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు, పంచమ స్థానానికి ఆయన రాబోతున్నారు కాబట్టి 3 వంతులు మంచి జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
మాట తీరు పొందిక విషయంలో మాత్రం జాగ్రత్త. ఈ రాశిలో కుజుడు సంచరిస్తున్నంత కాలమును, బుధుడు సంచరిస్తున్నంత కాలము మీ మాట చాలా కోపంగాను, దురుసుగాను, ఎక్కువ కయ్యానికి కాలు దూతున్నట్టుగా ఉండడము, మీరు చెప్పాలనుకుంది ఒకటైతే అవతల వాళ్ళకి వినిపించేది మరొకటి. ఈ విధమైనటువంటి సమస్య ఉంటుంది. దీన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు.